హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నళిని మేనల్లుడు రాకతో నిజం తెలుసుకుని అభికి ఊహించని షాక్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక స్వర అయితే బాబీ కోసం బాధపడుతూ ఉంటుంది. ఇటు అభిని చూస్తే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనంత దారుణంగా తననే మాటలు నన్ను బాధ పెడుతున్నాయి. నాకెందుకింత శిక్ష? నేను ఏం తప్పు చేశానని అసలు నన్ను అపార్థం చేసుకున్నదే కాకుండా నా కొడుకుని నా నుంచి దూరం చేసి ఎంత బాధ పెడుతున్నాడో అభికి తెలియడం లేదు. తను చేసిన తప్పు తెలుసుకున్న రోజు తను ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది స్వర. అయితే మరొక వైపు అభి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు బాబీని ఇక్కడి నుంచి దూరంగా ఎలా తీసుకుని వెళ్ళిపోవాలి? వీళ్ళ దగ్గర బాబీ ఉంటే ఖచ్చితంగా స్వర తను కన్న తల్లని తెలిస్తే నన్ను వదిలి స్వర దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా నేను తనకి అబద్ధం చెప్పినందుకు జీవితంలో నన్ను క్షమించడు. అలా జరగకుండా ఉండాలి అంటే బాబీకి ఎప్పటికీ కూడా నిజం తెలియకూడదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అభి అయితే ఇంతలో ఇక చింటూ ఆడుకుంటూ ఉండగా బాల్ వెళ్ళి లోపలున్న వ్యక్తికి అయితే తగులుతుంది. ఇక చింటూని ఆ బాల్ తగిలినందుకు కొట్టబోతూ ఉండగా ఇంతలో తన తండ్రి రాకేష్ అయితే వస్తాడు. ఇక ఒక్కసారిగా పిన్ని అని అరవడంతో ఇంట్లో అందరూ కూడా రాకేష్ని చూసి చాలా భయపడుతూ ఉంటారు. అది కాదురా అంటే వీడు చేసిన పనికి కోపంతో చేయి చేసుకోబోయానంతే అంటూ అనగానే, చూడు పిన్ని, జరిగింది మొత్తం నేను చూశాను. నువ్వు వాడి మీద చెయ్యి వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ రాకేష్ అయితే తన కొడుకుని లోపలికి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలో మరొక వైపు నళిని అయితే రాకేష్ వచ్చాడని తెలుసుకుని ఇంటికైతే వస్తుంది. ఇక రాకేష్తో అయితే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది నళిని అయితే. ఏంట్రా ఇన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపోయి ఇప్పటికీ అందరూ గుర్తుకు వచ్చారా అంటూ అనగానే, ఏం చేయమంటావు అత్త, జరిగింది మర్చిపోలేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇక నా బిడ్డ కోసం తిరిగి రాక తప్పలేదు అంటూ అంటూ ఉండంగా, సర్లే ఇప్పటికైనా వచ్చాము. అవును, మీ ఇంట్లో కింద పోర్షన్ వేరే అమ్మాయికి అద్దెకిచ్చారు కదా, తనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, తను మంచిది కాదు అన్నట్టు నళిని అయితే చెప్పి వెళ్ళిపోతుంది. అవునా, తను మంచిది కాదా అంటూ అనుకుంటూ ఉంటాడు రాకేష్ అయితే. ఇంతలో చింటూ అయితే చెప్తూ ఉంటాడు, లేదు నాన్న, ఆ అంటే చాలా మంచిది. నీకు తెలుసా, నాకు అచ్చు కన్నా తల్లి తినిపించినట్టే ఎంతో ప్రేమగా గోరు ముద్దలు తినిపించింది. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది తెలుసా. అలాంటి కన్న తల్లి నాకుంటే ఎంత బాగున్నో అనిపించింది అంటూ చింటూ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో నళిని ఇంటికైతే రాకేష్ వెళ్ళంగానే నళిని ఇంట్లో బాబీ ఉండడం చూసి, అత్త, ఈ బాబు ఎవరు అంటూ అడుగుతూ ఉండగా, అది అది అంటూ తడబడుతూ ఉంటుంది నళిని అయితే. బాబీ అయితే, ఏంటమ్మమ్మ, నేను నీ మనవన్నని రోష్ని కొడుకునని చెప్పొచ్చు కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు రాకేష్ అయితే. ఇదేంటి, నాకు తెలియకుండా రోష్నికి పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎంత కొడుకు ఎప్పుడున్నాడు, అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నళిని అయితే బాబీని కైలాని ఆడుకోమని చెప్పి బయటకైతే పంపించేస్తుంది. రాకేష్ అది అంటూ జరిగింది మొత్తం చెప్తుంది నళిని అయితే. చాలా పెద్ద తప్పు చేసావత్తా, ఇంతకు ముందు నువ్వు ఇంటికి వచ్చి కిందున్న అమ్మాయి గురించి చెప్పినప్పుడే అనుకున్నాను నీకు అమ్మాయికి ఏదో శత్రుత్వం ఉండుంటుంది అని. ఇప్పుడు అర్థమైంది, నీ కారణంగా అమ్మాయి నష్టపోయింది తప్ప మీరేం నష్టపోలేదు కదా, మరి ఎందుకు అలా చెప్పావు? అయినా నువ్వు ఎంతో మంచి మనసుతో ఆలోచిస్తావు, పైగా అమ్మవారి భక్తురాలివి, ఎవరిని కూడా బాధ పెట్టవు కదా,
మరి ఒక తల్లి మనసు అర్థం కాలేదా? ఒక తల్లిని బిడ్డని వేరు చేసి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది తప్పు అనిపించడం లేదా? నువ్వు చేస్తున్నది తప్పు అంటే ఆ బాబీ తండ్రి చేస్తున్నది ఇంకా పెద్ద తప్పు కదా. తన భార్యని నిందిస్తూ, తన భార్యని అవమానిస్తూ, తల్లి బిడ్డని దూరం చేసి, అసలు బిడ్డకి నీ తల్లి కాని వ్యక్తిని తల్లని ఎలా చూపించాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఇక అడుగుతూ ఉంటాడు రాకేష్. అయితే సరే అత్త, జరిగిందేదో జరిగింది. నువ్వు ఆ మోసగాన్ని నమ్మి నువ్వు రోష్నీని కూడా అప్పగించావు. వాడి పద్ధతి చూస్తూ ఉంటే రోష్నికి నయం చేయడం కాదు కదా, అలా ఉండంగానే రోష్నిని పైకి పంపించేస్తాడని నాకు అనిపిస్తుంది. మొత్తం ఎంక్వైరీ నేను చేస్తాను, నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకో అంటూ రాకేష్ అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇక రోష్నిని జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక అక్కడైతే ఎంక్వైరీ చేస్తాడు. ఇక అక్కడ ఉన్న డాక్టర్ని అయితే గట్టిగా నిలదీయడంతో ఇక ఆ డాక్టర్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. అవును సార్, అవును, ఆయన రోష్నికి ఎప్పటికీ నయం కాకూడదని, తను ఆస్తిలోనే ఉండాలని, అలా చెయ్యకపోతే నా హాస్పిటల్ మొత్తం సీజ్ చేయిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు సార్. నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ అతనికి దొరికిపోయాను. అందుకని ఆ వీడియో అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించాడు. అందుకే ఇలా చేయడానికి ఒప్పుకోక తప్పలేదు అంటూ ఇక డాక్టర్ అయితే నిజాన్ని బయట పెడుతుంది. అది రికార్డ్ చేసిన రాకేష్ అయితే ఇక నేరుగా స్వర దగ్గరికి అయితే వస్తాడు. ఇక స్వర దగ్గరికి వచ్చి ఆ వీడియో అయితే స్వరాకి చూపిస్తాడు. ఇక స్వర ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాకేష్ గారు, మీరు ఈ వీడియో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం నా భర్త కారణంగా నాశనమైపోతుంది అంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఆ మూర్ఖుడు ఇప్పటికీ ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. నా బిడ్డని నాకు దూరం చేసి నన్ను ఎంతగానో బాధ పెట్టాడు. అది కూడా చాలక ఇప్పుడు రోష్ని భవిష్యత్తుతో కూడా ఆడుకోవాలని చూస్తాడా? అసలు ఎలా ఆలోచించగలుగుతున్నాడో నాకే అర్థం కావడం లేదు అంటూ ఇక స్వర అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చింటూ కోసం వచ్చిన బాబీ అయితే ఈ మాటలన్నీ వింటాడు. నేను ఇప్పుడే మత్త దగ్గర అన్ని నిజాలు తెలుసుకున్నాను. బాబీ మీ కన్న బిడ్డని, రోష్ని వాడి మీద ప్రేమతోనే వాడిని తీసుకువచ్చేసిందని, మీ భర్త కూడా మీ వైపు నిలబడకుండా అన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు రోష్ని తన భార్య అని చెప్పి అక్కడ హాస్పిటల్లోనే తను అలా కోమా స్టేజ్లో ఉండిపోయేలా చెయ్యాలని ప్లాన్ చేశాడని ఇవన్నీ తెలుసుకునే మీ జీవితానికి అన్యాయం జరగకూడదు, అటువైపు రోష్ని జీవితానికి అన్యాయం జరగకూడదని ఈ వీడియో మీకు చూపించాను అంటూ ఇక అన్నీ చెప్పేసరికి ఈ మాటలు విన్న బాబీ అయితే అసలు నిజం తెలుసుకుంటాడు. అంటే అమ్మాయి మేడం చెప్పింది నిజమే, చీటర్ అమ్మాయి మేడం కాదు, ఆ అబ్బాయే పెద్ద చీటర్. నేను ఇంతకాలం ఎంతగానో నమ్మాను, కానీ ఇంత చీటింగ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. రోష్ని అమ్మని చంపడానికి ఇంత ప్లాన్ చేస్తాడా? నా కన్న తల్లిని నా తల్లి కాదని చెప్పి నా చేతి అవమానించేలా చేస్తాడా? అసలు ఎందుకు ఇలా చేశాడు అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో ఇక ఇంటికి వెళ్ళిపోగానే బాబీ అయితే దిగులుగా ఆలోచిస్తూ ఉండగా ఇక బాబీ దగ్గరికి అభి అయితే వస్తాడు. ఏంటి బాబాయ్, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఏం కావాలి అంటూ అనగానే ఇక ఒక్కసారిగా బాబీ అయితే కోపంగా, నువ్వు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం కావాలి, నీలాంటి చీటర్ మొహం ఎప్పటికీ నాకు చూపించకపోవడం కావాలి. నువ్వు ఇంత చీటర్ అని అస్సలు అనుకోలేదు. అమ్మాయి మేడం చీటర్ అని చెప్పావే, నువ్వే పెద్ద చీటర్. నీకు అసలు మానవత్వం అన్నదే లేదు. నీలాంటి మూర్ఖుడి దగ్గర నేను ఉండాలంటేనే భయపడుతున్నాను. ఆ సెల్వా డబ్బుల కోసం హత్య చేస్తాడు, కానీ నువ్వు మాత్రం ఏ కారణంతో హత్య చేస్తున్నావు?
నువ్వు నా మీదున్న ప్రేమ అన్నట్టు అందరినీ బాధ పెడుతున్నావు. నా మీదున్న ప్రేమతో ఇంతమంది జీవితాలతో ఆడుకోవడం నేను సహించలేను అబ్బాయి, సహించలేను. నేను నీ మొహం కూడా చూడలేను. నా నోటితో నిన్ను ఎప్పటికీ కూడా అబ్బాయి అని పిలవలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక బాబీ అయితే అభికి షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.